సుదర్శన చక్రం ఎట్లా వచ్చిందో తెలుసా? అప్పట్లోనే సత్యయుగంలోనే రాక్షసులు ఎక్కువైపోయారు. అట్లాంటప్పుడు ఈ సుదర్శన చక్రం ఎట్లా పుట్టిందంటే, అందరు రాక్షసులు అంతం చేయడానికి విష్ణుమూర్తి దగ్గర అస్త్రం లేదు. ఆ అస్త్రం కోసము అప్పట్లోనే దేవేంద్రుని దగ్గర వజ్రాయుధం లేదు. అప్పట్లోనే విష్ణుమూర్తి ఈశ్వరునికి తపస్సు చేస్తాడు. ఎన్నో లక్షల సంవత్సరాలు తపస్సు చేసి చివరికి ఈశ్వరుడు కరుణిస్తాడు. అప్పుడు ఈశ్వరుని అడుగుతాడు, స్వామి నాకు రాక్షస అధర్మ పరులను వినాశనం చేసేందుకు ఒక అస్త్రం కావాలని కోరుకుంటే, అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు, ఒక శక్తివంతమైన అస్త్రాన్ని ప్రదర్శిస్తాడు. ఆ అస్త్రమే సుదర్శన చక్రం. అది ఎంత పవర్ఫుల్ అంటే, ఒక్కసారి ఆయుధాన్ని వదిలితే అవుతుకలో ఉండదు. ఎవరైనా సరే పాపం లేదు, పుణ్యం లేదు, జాలి దయ ఏంటి లేవు, వాళ్ళందరినీ అంతం చేసేసి తిరిగి తన చేతిలోకి వచ్చి నిలబడతాడు. అది సుదర్శన చక్రం.